కల్పవృక్షం కొమ్మ తీసుకుంది, అరిగిపోని పెన్ను కావాలి కాబట్టి కల్పవృక్షం కొమ్మ తీసుకుంది. అరిగిపోని కలం, తరగని చీర, రాయడానికి పేపర్. ఎంత పెద్ద పేపర్ కావాలి? ఈ భూమండలాన్నే ఆవిడ ఒక పేపర్లా తీసుకుందంటే ఆ భూమిని తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుందనమాట. పెట్టుకొని ఇంకా రాస్తుందన్నమాట. రాత మొదలుపెట్టింది. ఇది సరంజామా, ఈ భూమి ఒక పత్రం, ఎంత రాసినా ఎంతకాలం వర్ణించినా తరగని లీలయ్య శివలీల, తరగని తేజస్సు అటువంటిది నిర్గుణుడు సగుణుడు. నిర్గుణుడు ఆయనే, సగుణుడు ఆయనే. ఆయన లీలలన్నీ వర్ణించడానికి ఆవిడ కూర్చుంది. ఇప్పుడు ఈ పిక్చర్ మనం బ్రెయిన్లో పెట్టుకోవాలి. శివతత్వాన్ని సరస్వతీదేవి అక్కడ రాస్తాం, నోట్ చేస్తాం. నోట్ దిస్ పాయింట్. నా ఈ సృష్టిని సగుణుడు నిర్గుణుడు, ఫస్ట్ మొదట్లో ఎలాంటి గుణాలు లేని నిర్గుణుడు, తర్వాత ఈ సృష్టిని విస్తీర్ణం చెయ్యడానికి గుణాలతో సగుణుడయ్యాడు. సృష్టికి అతీతుడు అంటే నిర్గుణుడు, సృష్టిని నిర్వహిస్తున్నాడు అంటే సగుణుడు. అంతే కదా. ఫస్ట్ ఆయన నిర్గుణుడు, ఆయనలో ఎలాంటి గుణాలు లేవు, ఎలాంటి రూపము లేదు. శివుడు అనేసరికి మీరు శివుడు విగ్రహం పులితోలు ఇవి కాదు, ఆ పరమ చైతన్యాన్ని ఊహించుకోవాలి. ఇక్కడ దానికి రూపం లేదు, గుణం లేదు, దాన్ని వర్ణించాలి, దాని మీద నోట్స్ రాయాలి. సో ఆయన నిర్గుణుడు సగుణుడయ్యాడు, సృష్టిని నిర్వహిస్తున్నాడు అంటే సగుణుడయ్యాడు. ఈ సృష్టి అంటే సృష్టి అనేసరికల్లా ఏంటి? అనేక రూపాలు కదా. అనేక రూపాలుగా ప్రకటమయ్యాడు అంటే సగుణుడయ్యాడు. యాక్చువల్గా నిర్గుణుడు. సగుణ రూపంలో ఉన్నప్పుడు తనలో ఉన్న అతీతమైన శక్తులను ప్రకటించాడు అంటే గుణాలు అన్నారు. సగుణ రూపంలో ఉన్నప్పుడు నీలో గుణాలన్నీ ప్రకటమవుతాయి. నీలో రాగద్వేషాలు, అహంకార మమకారాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా నీ దాంట్లో సగుణ రూపంలో ప్రకటమవుతున్నాయి. నౌ వన్స్ యు ఆర్ నాట్ దేర్, సారీ, ఫిజికల్లీ యు ఆర్ నాట్ దేర్, ఎలా ప్రకటమవుతాయి? ప్రకటన అవ్వవుగా. అక్కడ బాడీ లేదు, భావన ఎక్కడి నుంచి వస్తుంది? రా. సగుణ రూపంలో ఉన్నప్పుడు తనలో ఉన్న అతీతమైన శక్తుల్ని ప్రకటించాడు, అవే గుణాలు అన్నారు. ఆ గుణాలని వర్ణించగలమా? చాలా కష్టం, అయినా ప్రయత్నిద్దాం. ఆయన్ని సగుణ రూపం నిర్గుణ రూపం వర్ణిస్తే మన బ్రతుకుల ముందు ధన్యం అవుతాయి. కాబట్టి అందినంత వరకు వర్ణించి మనం ధన్యులం అవ్వాలి. ఓకే. ఆయన యొక్క సగుణ రూపాన్ని, నిర్గుణ రూపాన్ని, ఆయన యొక్క గుణాలని మనం ఎప్పుడైతే వర్ణన చేస్తామో అప్పుడే మన జీవితాలు ధన్యమవుతాయి. అంటే భగవంతుడి యొక్క గుణాలను నువ్వు ఇక్కడ వర్ణిస్తున్నావు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ యొక్క గుణాలని నువ్వు వర్ణించడానికి నువ్వు కూర్చున్నావు. ఇక్కడ ఆ మూడ్లోకి వెళ్ళిపోదాం. ఓకే. నీకెంత దాహం వేస్తే అంతే తాగుతావు ఈ నీరు. శివుడు ఒక పెద్ద సముద్రం కదా, నీ దాహాన్ని తీర్చుకో. నా ఈ శివ పదం, ఆ శబ్దం అంటే ఏమో. ఇప్పుడు ఈ శివుడు అనేది ఏంటి అంటే ఇదొక పెద్ద మహాసముద్రం. మనందరం కూడా మనకి దాహం వేస్తోంది. నేను చిన్న బాటిల్తో తెచ్చుకున్నాను, ఆరారా 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 తాగుతున్నాను నీళ్ళు. అలాగే మీరు కూడా ఈ శివతత్వం అనేటువంటి ఈ డ్రింక్ని మీకు ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగండి. ఎందుకంటే ఇది అనంతమైన సముద్రం, ఇది ఎండిపోదు. మనకి ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగచ్చు. శివుడు ఒక పెద్ద మహాసముద్రం కదా, నీ దాహాన్ని తీర్చుకో. నా ఈ శివ పదం, ఆ శబ్దం ఏమిటి? ఉపనిషత్తుల్లో రకరకాలుగా చెప్పారు. ఈ శివ పదానికి అర్థం శ్వేతోపనిషత్తులో శివతత్వం గురించి చెప్పారట. ఈ శివతత్వం ఏమిటి అంటే ఇది ఒక విజ్ఞాన శాస్త్రం, వేదాంత శాస్త్రం. అన్ని శాస్త్రాలు కూడా ఈ శివతత్వంలోనే ఇమిడి ఉన్నాయి. నా
ఈ శివ అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే అప్పుడు, ఎప్పుడు, ఎప్పుడో. అప్పుడు వెలుగు లేదు, చీకటి లేదు. ఇలాంటి స్థితి ఎప్పుడు వస్తుంది? ఉంటే వెలుగు ఉండాలి, లేకపోతే చీకటి ఉండాలి. రెండూ కాదంటే అటు వెలుగు కాదు, ఇటు చీకటి కాదు. ఏమిటి? సృష్టి లేనప్పుడు, అంటే ఈ సృష్టి లేనప్పుడు వెలుగు లేదు, చీకటి లేదు. పగలు లేదు, రాత్రి లేదు. సత్తు లేదు, అసత్తు లేదు. కార్యము లేదు, కారణము లేదు. రెండు లేవు. చూడండి, ఇక్కడ ఇదేంటి? ద్వంద్వాలకి అతీతమైనటువంటి స్థితి. పగలు లేదు, రాత్రి లేదు, వెలుగు లేదు, చీకటి లేదు. నువ్వు లేవు, నేను లేను. కార్యము లేదు, కారణము లేదు, సత్తు లేదు, అసత్తు లేదు. సృష్టికి పూర్వం ఇవేమీ లేవు, కానీ ఒకటి ఉంది. అదేంటి? అదే శివుడు. అదే శివుడు. ఇవేమీ లేవు, సృష్టికి పూర్వం ఇవేమీ లేవు. అక్కడ ఉన్నది ఎవరు అంటే కేవలం శివుడు. అది శివుడు అంటే ఏంటి? అది స్త్రీ కాదు, పురుషుడు కాదు, అది పరమ చైతన్యం. అది ఎప్పుడూ శివ 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 శివయ. ఇది ఒక ట్యూన్ అనమాట. ఒక ట్యూన్లో పెట్టుకోండి, ఆ పిచ్చిలో పడిపోతారు మీరు. ఇంక శివ స్తోత్రాలు వింటారు, శివుడి మీద పాటలు. ఇంకా ఆ తత్వంలో ఎప్పుడైతే మనం మెర్జ్ అయ్యామో, థింక్ అబౌట్ రామకృష్ణ పరమహంస. ఎలా అయితే ఆయన ఆ తత్వంలో ఎలా అయితే మురిగి తేలి ఎంత ఆనందాన్ని అనుభవించాడో, మనం కూడా ఆనందాన్ని అనుభవించడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి. ఇక్కడ స్త్రీ కాదు, పురుషుడు కాదు, అది పరమ చైతన్యం. అది ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడూ ఉంటుంది. ఆ మేడము ఎప్పుడూ ఉంటుంది. ఆ ప్రిన్సిపల్ అసలు ఇంటికి వెళ్తాం, ఎప్పుడూ అక్కడే ఉంటుంది బాబోయ్. సృష్టికి పూర్వం ఉంది, సృష్టి యందు ఉంది, సృష్టి నశించినా ఉంటుంది. ఈ శివతత్వం సృష్టికి పూర్వం ఉంది, సృష్టి యందు ఉంది, సృష్టి నశించినా కూడా ఉంటుంది. అది ఎలా ఉన్నది అంటే అది శాశ్వతమైనటువంటి ఉనికి. ఒక ఉనికి, ఒక స్ఫురణ అంటాడు ఫస్ట్ క్లాసెస్లో. వీ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ సెంటెన్స్. అనుభూతి అంటే ఏమిటి అంటే అది ఒక ఉనికి, ఒక స్ఫురణ. కూర్చుంటావు, ఒక గంట కూర్చున్నావు, ఏదో అవుతుంది లోపల. సార్ ఏదో అయినట్టు అనిపిస్తుంది కదా ఆ ఉనికి. నేనున్నాను రా, నేనున్నాను, భయపడకు, ముందుకెళ్ళి వెళ్ళు, ఇంకా వెళ్ళు. క్లియర్గానే ఉందంతాను. నడిపే బండి, డ్రైవింగ్ సీట్లో ఉన్నావు కదా, వెళ్ళు, పర్వాలేదు. స్పీడ్ బ్రేకర్స్ ఏం లేవు, పర్వాలేదు, కానీ అని భరోసా. ఇదేమిటి అంటే ఇది ఉనికి. సృష్టి యందు ఉంది, సృష్టి నశించినా ఉంటుంది. ఇదే శివతత్వం. దాని పనే ఉండడం. అది ఎలా ఉన్నది అంటే అది శాశ్వతమైన ఉనికి. కేవలం ఉండటం అంటే చైతన్య స్వరూపం, ఆనంద స్వరూపం, సత్ చిత్ ఆనందం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ అని అరుస్తారు కదా గుళ్ళలో. ఆ సచ్చిదానందమైనటువంటి స్వరూపం అది ఎప్పుడూ ఉంది. సృష్టికి ముందుంది, సృష్టి యందు ఉంది, సృష్టి లయించినా ఉంటుంది. అది ఒక ఉనికి, అది ఒక స్ఫురణ. ఆ సచ్చిదానంద స్వరూపం అదే శివ. శివ అంటే సృష్టికి పూర్వమే ఉన్న చైతన్యం. ఇప్పుడు శివ అంటే శివం అంటే సృష్టికి పూర్వం నుంచి ఉన్నటువంటి చైతన్యమే శివ, శివుడు. శివోం శివాయ నమః, శంభవే నమః, శశిశేఖరాయ నమః. ఇప్పుడు చదవండి,
అష్టోత్తరం వినండి కనీసం. సృష్టికి పూర్వం ఉందా? అప్పుడు పగలు లేదా, చీకటి లేదా, వెలుగు లేదా, రాత్రి కాదా, పగలు కాదా, స్త్రీ కాదా, పురుషుడు కాదా, ఉనిక, స్ఫురణ, చైతన్య స్వరూపమా? అది శివ. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏ గుడికి వెళ్ళినా, ఏ శివాలయానికి వెళ్ళినా, ఏ శివలింగాన్ని చూసినా మీకు కావాల్సిన అనుభూతి ఏంటి? అక్కడికి వెళ్ళగానే ఇవన్నీ గుర్తుకు రావాలి. నా మాటలన్నీ మీకు గుర్తుకు రావాలి. ఇవన్నీ కూడా మీ బ్రెయిన్లో సింక్ అయిపోవాలి. పరమహంస ఎలా అయితే సింక్ అయిపోయాడో అలాగే ఇవన్నీ ఈ వర్డ్స్. ఒక పాట నేర్చుకుంటామండి, దానికి నొటేషన్ నేర్చుకుంటామండి. నొటేషన్ నేర్చుకుంటే ఇంకా జన్మలో చచ్చినా మర్చిపోమండి. అలాగా ఈ మాటలు ఏంటంటే బండ గుర్తులు అనమాట. మీకు అలా శిలాశాస్త్రం అన్నమాట. అది వేసేసాం. అది విశ్వంలో కదా అది పంపించేసాం. టేక్ ఇట్ అండ్ గ్రాస్ప్ ఇట్. దాన్ని నవ్వులేసి, మింగేసి, తినేసి డైజెస్ట్ చేసేసుకోవాలి. ఓకే? పిల్లలు చూడండి ఎలా తింటారో, చాక్లెట్లు అలా తినాలి. శివ అంటే సృష్టికి పూర్వమే ఉన్న చైతన్యము, త్రిగుణాలకి అతీతమైనటువంటి చైతన్యము. ఈ చైతన్యం ఎలాంటిది? రమ. వశిష్ఠుడు వారు చెప్తున్నారు, నాకు శివుడు చెప్పాడు ఈ చైతన్యం ఎలాంటిది అంటే శుద్ధమైనది, మంగళమైనది. శివ అంటే శుభం. శివ అని పేరు పెట్టుకున్న వారు చాలా అదృష్టవంతులండి. పిల్లల్ని శివ శివ అని పిలుస్తాం కదా, ఒరే శివ ఇలా రారా, ఎక్కడికి పోయేవరా, ఎక్కడ తెచ్చేవరా అని వెళ్తాం కదా మనం. ఆ శివ అన్న పేరు నువ్వు అలా స్మరణ చేస్తూ చేస్తుంటే అది శుభం ఇస్తుంది, మంగళాన్ని ఇస్తుంది. శుభం, శివం అంటే శుభం, క్షేమం, మంగళం, శాంతం, శుద్ధం. 5 క్వాలిటీస్. శివ 2 లెటర్స్కి ఇన్ని మీనింగ్స్ ఇచ్చాడు. నెంబర్ 1 శుభం, క్షేమం, మంగళం, శాంతం, శుద్ధం. ఇవన్నీ కలిపితే ఒకే పేరు శివ. ఇవన్నీ స్వభావంగా కలిగిన వారిని శివ అన్నారు. అంటే పెద్ద పెద్ద మహాత్ములకి ఈ కాంబినేషన్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. వాళ్ళని చూడగానే ఒక భరోసా వస్తుంది మనకు. అమ్మయ్య మన పనులు అయిపోతాయి అనిపిస్తుంది. క్షేమం, ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది.